అంబర్పేట మండల పరిధిలో గల బతుకమ్మ కుంట స్థలం పక్కా ప్రైవేటు స్థలమని, అందులో ఎలాంటి కుంట లేదని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి అన్నారు. బతుకమ్మ కుంట స్థలం దగ్గరకు వచ్చి అక్కడ కుంటను పునరుద్ధరించాలని మాట్లాడటం హాస్యాస్పదమని పేర్కొన్నారు. అంబర్పేట పెద్ద చెరువులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత వి హనుమంతరావు గత 20 సంవత్సరాలుగా ఎందుకు ఈ స్థలం వెంట పడుతున్నారో అర్థం కావటం లేదన్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన మెయిన్ చెరువు బతుకమ్మలను వేసేందుకు అభివృద్ధి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తనకు స్థల యజమానులకు మధ్యన సంప్రదింపులు నడుస్తున్నాయని, తాను పొజిషన్లో ఉన్నానని, ఇందులోకి ఎవరైనా వస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. ఇది మొన్న వి హనుమంతరావు గారి వెంటబడి రిక్వెస్ట్ చేస్తే రంగనాథన్ గారు మన బతుకమ్మకుంట ల్యాండ్ దగ్గరికి లోపలికి రాలేదు, బయట ఇన్స్పెక్షన్ కోసం వచ్చి వెళ్ళారు. అది ఎప్పుడంటే 21 తారీఖు నాడు వచ్చి వెళ్ళినారు. దాంట్లో నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే, హనుమంతరావు గారు ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చినా కానీ, ఇంత సీనియర్స్ అయినా కానీ, ఒక గౌరవప్రదమైన మన ఊరికి ఒక పెద్ద మనిషి ఉండి ఇన్ని రోజులు అంటే సరే, అప్పుడేదో నన్ను సతాయించాలని గత 20 సంవత్సరాల నుండి సతాయిస్తా ఉన్నారు. అయిపోయింది. నిజంగా గవర్నమెంట్ కానప్పుడు తను దీని వెంటాలు ఎందుకు పడుతుందో మాకు అర్థం అవట్లేదు. ఫ్యాక్ట్ ఏంది, ఇది ప్రైవేట్ పట్టాలి. నా పొజిషన్ లో ఉంది, అది ఏదున్నా మాకు ఓనర్ కు తెలుసు. నా పొజిషన్ లో ఉంది, నేను దాని ప్రొటెక్షన్ లో ఉన్నాను. ప్లస్ మా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఒకటి ఎండింగ్ వచ్చింది. ఇప్పుడు కాంప్రమైజ్ మూడ్ లో కూడా వాళ్ళు ముందరికి వచ్చినారు. దాంట్లో మేము ఒక కంక్లూజన్ స్టేట్ కి వస్తున్నాం. దాని వి హనుమంతరావుకి ఎందుకంత ఇంట్రెస్ట్ మాకు ఇప్పటికి అర్థం అవడం. సో మన రంగనాథన్ గారిని తీసుకొచ్చి అదేదో గవర్నమెంట్ ల్యాండ్ అన్నట్టు, ఏదో వాటర్ బాడీ అన్నట్టు దాన్ని ఇది కొట్టాలా, ఇది తోవాలని చెప్తా ఉంటే నిజంగా హాస్యాస్పదం. రంగనాథన్ గారికి మెసేజ్ పెట్టినాను, రిక్వెస్ట్ చేస్తూ దాన్ని మొత్తం అప్రైజల్ ఫ్యాక్ట్స్ చేస్తాను. వాళ్ళు సానుకూలంగా ఇవాళ నాకు యాక్చువల్లీ 2 గంటలకు అపాయింట్మెంట్ వెళ్ళాను, ఒక రిపోర్ట్ ఇచ్చినాను. వాళ్ళు రంగనాథన్ గారు ఇన్కన్వెన్షన్ కూల్చడంలో కొద్దిగా బిజీ ఉన్నాను, రిక్వెస్ట్ చేసినాను. నన్ను ఒకరోజు స్పేర్ చేయి, మంగళవారం నన్ను మరీ వెళ్తాను, కానీ ఆల్రెడీ నేను రిపోర్ట్ కింద అంతా నేను సబ్మిట్ చేసినాను. మొత్తం డీటెయిల్స్